సమయపాలన, అంకితభావం, నిబద్ధత ఈ మూడు ఒక వ్యక్తిని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ జూబిలీహిల్స్లో మాజీ డీఐజీ సిఆర్ నాయుడు రాసిన కొండమెట్లు పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గౌరవ అతిథిగా హాజరయ్యారు. సిఆర్ నాయుడు వ్యక్తిగా, పోలీసుగా ఉన్నత విలువలతో జీవితాన్ని సాగించారని వెంకయ్యనాయుడు అన్నారు. ఒక పుస్తకం రాయడం అంటే తర్వాత తరాలకు ఒక విజయం సాధించడంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో చెప్పడమేనని తెలిపారు. ఈ పుస్తకంలో ఎలాంటి కల్పనలు లేకుండా వాస్తవికతకు చాలా దగ్గరగా సిఆర్ నాయుడు తన ఆత్మకథను రాసుకున్నారని జస్టిస్ ఎన్వి రమణ కితాబిచ్చారు. కొండమెట్లు పుస్తకం చదవడం ద్వారా తాను చాలా విషయాలు తెలుసుకోగలిగాను అన్నారు. అనంతరం సిఆర్ నాయుడు అతిథుల్ని సత్కరించారు. తర్వాత జస్టిస్ ఎన్వి రమణ సిఆర్ నాయుడు దంపతుల్ని సన్మానించారు. తర్వాత పుస్తక రచయిత సిఆర్ నాయుడిని భారత బయోటెక్ ఫౌండర్ కృష్ణాయల్ల దంపతులు, ఈనాడు సీఎండీ చెరుకూరి కిరణ్ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయుడు గారు ఇంత తక్కువ పేజీల్లో తన జీవితాన్ని చాలా చక్కగా అద్భుతంగా రాశారు. తాను సాధించిన ప్రగతిని, ఎదుర్కొన్న కష్టాలను, ఇబ్బందులను, విజయాలను విపులీకరించి స్థూలంగా రాయడం ఏతుందో చాలా గొప్ప విషయం. అద్భుతమైన పేరు పెట్టాడు కొండమెట్లు అని. జీవితంలో కొన్ని మెట్లు ఎక్కాల్సి వస్తుంది. శ్రీ నాయుడు గారి వ్యక్తిత్వం, వారి కర్తృత్వం, వారి మిత్రత్వం, ఇవన్నీ కలిపి నేతృత్వం, ఇవన్నీ కూడా చాలా ఆదర్శప్రాయం అని చెప్పి నేను భావిస్తున్నాను. జీవిత చరిత్ర రాయటం అంటే చాలా కష్టమైనటువంటి విషయం. నేను పడుతున్న ఆ బాధలప్పుడు మీరు ఏదో అత్యున్నతమైనటువంటి స్థాయికి పోయారు కాబట్టి, చాలా మంది మిత్రుల్ని, శత్రువులను ఎదుర్కొన్నారు కాబట్టి, మీకు చాలా అనుభవాలు ఉంటాయి కాబట్టి పిల్లలకు ప్రత్యేకించి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో పుస్తకం రాయమని చెప్పి ఎంకరేజ్ చేశారు. పుస్తకం రాయటం మొదలుపెట్టిన తర్వాత తెలిసిన బాధలు, మనుష్య సంబంధాలు, అనుబంధాలు, ప్రేమ, పగ, అసూయ, త్యాగాలు, ఘర్షణ, సంఘర్షణ, సంక్షోభాలు, వెన్నుపోట్లు, ద్రోహాలు, విజయాలు, సంతోషాలు, ఇవన్నీ చిత్రీకరించాలంటే చాలా అద్భుతమైనటువంటి మేధస్సు కావాలి. ఉద్యోగం చాలా సంవత్సరాలు చేశారు. నేను ఎందుకు ఇంకా సర్వీస్ సరిపోయిందిలే, ఏదైనా కొంత మన సొంతానికి ఏదైనా చేసుకుందామని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చి నేను రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ దిగాను. స్టాక్ మార్కెట్ చాలా మంది అనుకుంటారు ఇది గ్యాంబ్లింగ్ అని. నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంతా పోయినా కూడా నేను ఇంక 10 సంవత్సరాలకు కావాల్సిన డబ్బు నేను సపరేట్ గా పెట్టుకుంటాను అంటే చాలా మంది ఏం చేస్తారంటే ప్రతి పైసా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని అప్పు చేస్తుంటారు. సో పోగొట్టుకుంటారు. ఉద్యోగం నేను ఎవరు చెప్పగలను, నేను పోలీస్ ఉద్యోగం చాలా మంది కంటే బాగా చేయగలిగాను. అంటే ఐ వాజ్ ఏబుల్ టు గెట్ రైట్ పీపుల్ ఫర్ రైట్ జాబ్స్. అందువల్ల అలా పని జరిగిపోతూ ఉండేది. పోలీస్ స్టేషన్ వాళ్ళకి, గ్రామస్తులకి ఎప్పుడు ఒక క్లోజ్ కనెక్టివిటీ ఉండాలని ఆయన డీఐజీ ప్రమోషన్ వచ్చి మన విశాఖపట్నం వెళ్ళండి అన్న నాయుడు, అక్కడ మీరుంటే బాగుంటుంది అని అన్నాను. మైత్రి ఇచ్చిన నేను చేస్తా అంటే నువ్వు చేస్తావు నాకు తెలుసు, ఇంట్రెస్టెడ్, నాకు నీలాంటి వాడే కావాలి మైత్రి కూడా అని ఇస్తే చాలా బ్రహ్మాండంగా ఆ మైత్రి ఇనిషియేటివ్ హీ టుక్ ఇట్ ఫార్వర్డ్. ప్రతి జిల్లాలో, ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా వెంటనే చేసి చాలా మంచి స్థితికి తీసుకొచ్చారు. ఆయన కలిసిమెలిసి పనిచేసేవాళ్ళం ఆ ఇనిషియేటివ్. దట్ వాజ్ ఎ బిగ్ సక్సెస్.